కళాకృతులు. అంటే ఓకే. ఏటికొప్పాక బొమ్మలు దొరుకుతాయి మన దగ్గర ఎక్స్‌క్లూజివ్‌గా. ఓకే. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ ప్రింటెడ్ మనకి ఇన్‌స్టెడ్ ఆఫ్ చైనా టాయ్స్. ఓకే. అవన్నీ ప్లాస్టిక్ టాయ్స్. మన ఈ స్వదేశీ మనం అవును. వేరే దేశానికి మనం ధనం పంపియకుండా సో, మన నేటివ్ అయిన ఇండియా అవును. స్వదేశీ టాయ్స్ ఇవన్నీ ఏటికొప్పాక వీటికి రీసెంట్‌గా జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. అవునవును. సో, చూసాను. అవును. గ్లోబల్ ట్యాగ్ వచ్చింది. సో, ఇక్కడ మనకేంటంటే చాలా రకాలు లైక్ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలున్నాయి. అవును. ట్రైన్స్, హెలికాప్టర్స్ అని, లేదా బొంగరాలు, లేదా దేవుడి విగ్రహాలున్నాయి, ఓకే. ప్రతిమలున్నాయి. ఇట్లా చాలా రకాలు ఎద్దుల బండ్లు, ఓకే. ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచురల్ డైస్ వాడతారు వీళ్ళు. సో, ఓకే. జీరో కెమికల్. ప్లాస్టిక్ జీరకం ఉండదు, వుడ్ కూడా ఒకవేళ ఈ బొమ్మ విరిగిపోయి పక్కకు పడేసినా మళ్ళీ డీకంపోజ్ అయిపోతది. డీకంపోజ్ సేమ్ అవుతుంది. చెక్క బొమ్మ. అంటే చిన్న పిల్లలు నోట్లో పెట్టుకున్నా గూడా ఎటువంటి అట్లా వాళ్ళకి హానికరం ఉండదు. టూతర్స్ అని ఉన్నాయి చిన్నవి. ఇట్లా ఓకే. పిడికిలి లాంటివుంటాయి. సో, ఓకే. వాళ్ళు గూడా నేచురల్‌గా నోట్లో పెట్టుకున్నా వాళ్ళకి ఏ హాని జరగకుండా ఇది నీమ్‌తో చేస్తారు. అంటే వాళ్ళకు యాక్చువల్లీ ఎత్తుకోపాక సైడ్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ కర్ర ఉంటుంది. ఓకే. అంకుడు కర్ర అని రౌండ్ షేప్ ఉంటాయి. ఓకే. సో, వీళ్ళు నేచురల్ డైస్ మన కలంకారీ శారీస్ ప్రింటింగ్‌లో అవునవును. ఏదైతే వాడతారో అదే కలర్స్ వీళ్ళు వాడతారు నేచురల్ డైస్. ఓకే. చెట్ల నుండి అట్లొచ్చినట్టు రంగులు. తీసినవి.